ఆ తల్లి చిన్ననాటి నుండి ఒక కుమారునికి ఈ విధంగా నేర్పించింది. మనం ఏదైనా కోరుకుంటే దేవుణ్ణి అడిగితే ఆయన తప్పక మనకు అనుగ్రహిస్తాడు అని నేర్పించింది. ఆ పిల్లవాడు తన తల్లి మాటను నమ్మి తనకి ఏమి కావాలో దానిని తన తల్లికి వినబడేలా గట్టిగా ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నాకు 100 రూపాయల పాకెట్ మనీ కావాలి. ఆ తల్లి 100 రూపాయల పాకెట్ మనీగా ఇవ్వకపోతే అప్పుడు ఆ పిల్లవాడు, మమ్మీ, ఏది కోరుకుంటే అది దేవుడు ఇస్తాడన్నావు కదా, మరి నేను 100 రూపాయలు అడిగితే దేవుడు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించేసరికి ఆ తల్లి దిక్కుతోచగా తన కుమారునికి దేవుని మీద నమ్మకం ఎక్కడ దెబ్బతింటుందోనని 100 రూపాయలు ఇచ్చేది. అప్పటి నుండి ఆ కుర్రవాడు తనకి ఏది కావాలన్నా తన తల్లికి వినిపించేలాగా గట్టిగా ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నాకు బైక్ కావాలి. అప్పుడు ఆ తల్లి మరుసటి రోజు బైక్ కొని ఇవ్వాల్సిందే. ఈ విధంగా ఆ కుర్రవాని కోరికలు రోజు రోజుకు లెక్కకు మించిపోవడం, ప్రతి కోరికను ఈ విధంగా వ్యక్తపరచడంలో ఆ తల్లి ఒక సత్యాన్ని గ్రహించింది. తాను నేర్పించిన పాఠం వాక్యానుసారం కాదని. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని ఏది అడిగితే అది ఇస్తానని దేవుడు మనకు చెప్పలేదు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఏది కావాలో అది కోరుకొనుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును. యోహాను సువార్త 15:7. మనం కోరుకునేది దేవుడు మనకు అనుగ్రహించాలంటే ముందుగా దేవుని చిత్తానుసారమైన, దేవుని వాక్యానుసారమైన కోరికలే కోరేది. వాక్యానుసారముగా మనం ఏది అడిగినా అది దేవుని చిత్తము కావున మనకు అనుగ్రహించబడుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో లాభం, జీవిత భాగస్వామి, ఏదైనా సరే మనము ప్రార్థన చేసినప్పుడు, దేవుని అడిగినప్పుడు వాక్యానుసారమై ఉండాలి. అప్పుడే మనకు అది అనుగ్రహించబడుతుంది. అది మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను ఏది ఆశిస్తున్నా దానిని నాకు దూరం చేయుము. నా జీవితంలో నిత్యము నీ చిత్తమే జరిగించుము అని మనము ప్రార్థన చేయగలగాలి. అప్పుడే దేవుడు ఆశించినట్లుగా మనము జీవించగలం. మరొక విషయం గమనిస్తే, దేవుడు మన కోరికలు తీర్చడు, కానీ మన అవసరాలు తీరుస్తాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.